స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి 8:15 వినవచ్చు. ముందుగా సంస్కృత ప్రసంగం సనాతన ధర్మ డాక్టర్ పోల ఉమామహేశ్వర గారి ప్రసంగం వింటారు. సనాతన ధర్మ ఏన విశ్వమిదం నిత్యం ధృతం చైవ సురక్షితం సనాతనోక్షరో యస్తు తస్మై ధర్మాయ వై నమః. దుఃఖేతర భోగాలిప్స మానవానాం జన్మగత ప్రకృతి జ్ఞాన సమ్మతౌషధయః చికిత్సోపకారణాని దక్ష చికిత్సక అపి వర్తంతే. విశ్వస్థ బాధక ప్రకృతి విజ్ఞానబలేన పరాజితాధునిక వైజ్ఞానికైః చంద్రమండలం గంతుం జేతుం చ తే స్పర్ధంతే. విజ్ఞానేన కించిదపి నాసాధ్యం దృశ్యతే తథాపి వయం కిం సుఖినః. అవిమిశ్ర సుఖమస్మాభిః కిం లభ్యతే. హసతి బాహ్యోన్నతి పంకజే నిర్మలా శాంతిః కిం విరాజతే. నిఖిల ధరాయాం శాంతేరభావః సమ్యగనుభూయతే. మనీషిభిః యతో వైజ్ఞానిక మారణయంత్ర నిచయః సృష్టిధ్వంస కరణాయ పారంగమః సాంప్రతం. దేశే దేశే హింసాద్వేషాదిరిపువో వరీవర్ధంతే. నిర్మలా మిత్రత భావాత్ అవిశ్వాసాచ్చ ప్రతిదినం ఆక్రమణ శంకామనుభవన్ ఆనవిక మారణ యంత్ర నిర్మాణ పారంగమ దేశే దుర్బలతరో దేశో బిభేతి సదా. స్వరక్షణోపాయం చింతయన్ ప్రతి మారణ యత్నోద్భావనాయ తత్పరో భవతి చ. ప్రతిక్షణం మిథో యుద్ధాశంక వర్ధతే. ఇదం స్వతః సిద్ధం యన్ మృత్యుభయత్రస్తః కదాపి శాంతి నాప్నోతి. యతో మృత్యుః స మృత్యుం గచ్చతి యా యదా మృత్యుభయమేతి పశ్యతి. వైజ్ఞానిక యుద్ధజనిత భయావహ సృష్టి విధ్వంసనం తాండవ లీలాం మనశ్చక్షుషా పశ్యంతో విశ్వవాసిన చింత జర్జరితాః సంతో మహతో వ్యధాం వృణ్వంతి. విజ్ఞాన సముద్భవ పార్థివోన్నతిరాత్మనః శాంతి విధానాయ నార్హతి. యతః సా భోగతృష్ణా వివర్ధిని పరస్పర సామర్థ్య స్పర్ధిని చ. తృష్ణాపూర్ణ తత్పరో భోగపరాయణః సమాజో వా దేశః కదాపి శాంత్యమృతం పాతుం న శక్నోతి. యతః తృష్ణా హి సర్వపాపిష్ఠా నిత్యోద్వేగకరీ స్మృతా అధర్మబహుళా చైవ ఘోరపాపానుబంధినీ. తృష్ణాం త్యజితః సమాజస్య దేశస్య వా సుఖం కేవలం వర్తతే. మహర్షిణా వేదవ్యాసేన యథార్థం లిఖితం. అతః ప్రశ్నో జాయతే తృష్ణా నివారణాయ కా ఉపాయః వర్తతే. శాంతి స్థాపనాయ కశ్చ పంథాః ప్రశస్యః. ధర్మః కేవలం శాంతి సంస్థాపక ఇతి బ్రహ్మర్షిభిః స్థిరీకృతం. త్రికాలదర్శినా మహర్షిణా మనునా యథార్థముక్తం. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో వధీత్. దుఃఖ సమయే సంసారేస్మిన్ ధర్మో హి దిగ్నిర్ణాయకః. ధర్మస్య ధాతు నిష్పన్నార్థః త్రివిధః. ధ్రియతే లోక అనేన ఇతి ధర్మః. ధరతి ధారయతి వా లోకమితి ధర్మః. ధ్రియతే యః స ధర్మః. అచింతనీయ యా పరమా శక్తిః సమగ్రం విశ్వం రక్షతి సా హి ధర్మస్వరూపా. యయా శక్త్యా పరిచాలితం సత్ జగదిదం నిత్యం వర్తతే సా హి ధర్మస్వరూపా. సృష్టేర్మూలాధారస్య నియామకస్య రక్షకస్య చ బ్రహ్మణః శక్తిరిః ధర్మః. సృష్టేర్మూలాధారస్తు సనాతనః.
శక్తిమతః శక్తేశ్చ అభిన్నత్వాత్ తస్య శక్తిరపి సనాతనీ అతయేవ సనాతనస్య బ్రహ్మణో ధర్మో హి సనాతనః ధర్మో హి సత్యం సత్యం హి ధర్మః సత్యవ్రతేన భగవతా ధర్మజ్ఞేన రామచంద్రేణ యథార్థం ఉద్ఘోషితం సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మః సదాశ్రితః సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. మహాభారతే శాంతి పర్వని ధర్మజ్ఞేన భీష్మేన అపి ఉక్తం. సత్యం ధర్మస్తపో యోగః సత్యం బ్రహ్మ సనాతనం సత్యం యజ్ఞః పరం ప్రోక్తః సర్వం సత్యే ప్రతిష్ఠితం. మహర్షిణా భృగునాపి ఉక్తం సత్యం బ్రహ్మ తపస్సత్యం సత్యం విసృజతే ప్రజాః సత్యేన ధార్యతే లోకః స్వర్గం సత్యేన గచ్చతీతి. వేదాంతానుసారేణ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తస్మాత్ వేదాః నిర్దిశంతి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం వద ధర్మం చర సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యమితి. సత్యస్య విశ్వరూపం సంపూర్ణం వర్ణయితుం లేఖనే వాణి చాక్షమా. యుధిష్ఠిరం సత్యస్య విశ్వరూపం దర్శయత్వా ధర్మజ్ఞేన పితామహేన భీష్మేన శాంతిపర్వన్యుక్తం. సత్యం త్రయోదశ విధం సర్వలోకేషు భారత సత్యం చ సమతా చైవ దమశ్చైవ న సంశయః. అమాత్సర్యం క్షమా చైవ హ్రీస్థితి క్షాణసూయత త్యాగో ధ్యానమయార్థత్వం ధృతిశ్చ సతతం స్థిరా అహింసా చైవ రాజేంద్ర సత్యాకారాస్త్రయోదశ. అన్యత్ర ధర్మస్య విశ్వరూపం వర్ణయత్వా తేన భీష్మేన యుధిష్ఠిరం ఉక్తం. ధారణా ధర్మ ఇత్యాహుః ధర్మేణ విధృతాః ప్రజాః యః స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః. శ్రీమద్ భాగవతోపి వర్ణితమస్తి. సత్యం దయా తపః శౌచం తితిక్షేక్ష శమోదమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగः స్వాధ్యాయ ఆర్జవం సంతోషః సమదృక్షేవ గ్రామ్యేః పరమః శనైః నృణాం విపర్యేయే హేక్షా మౌనమాత్మ విమర్శనం అన్నాదేశ్చ సంవిభాగः భూతేషు చ యథార్హతః తేష్వాత్మా దేవతా బుద్ధిః సుతరాం నృషు పాండవ శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః సేవేజ్యా వనతిర్దాస్యం సఖ్యమాత్మ సమర్పణం రుణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః త్రిశల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మా ఏన తుష్యతి. అతో యత ధర్మోస్తి తత్ర సత్య దయ క్షమ అహింస మైత్రి సమతాదయోపి రాజంతే. జాతి గోత్ర వర్ణ విశేషేణ సర్వేషాం జనానాం అంతర్నిహిత చిరంతన సత్ప్రవృత్తి వర్గస్య సాత్వికతాయావ ప్రకాశో హి ధర్మః శాస్త్రే యథార్థం నిర్దిష్టం. ఆహార నిద్రా భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనా పశుభిః సమానాః. తస్మాత్ విశ్వవిఖ్యాతేన శ్రీమత వివేకానంద స్వామినోక్తం మానవానాం అంతర్నిహిత దేవత్వ ప్రకాశో హి ధర్మ ఇతి. ఏ కేచన గుణాః మానవతా వికాస పథ కంటకాస్తే ధర్మాః మహర్షిణా భృగునా యథార్థముక్తం. యో ధర్మః స ప్రకాశో యః ప్రకాశః తత్ సుఖమితి యో ధర్మస్తత్ తమో యత్ తమస్తత్ దుఃఖమితి. సత్యం వినా ప్రకాశः అసంభవः. మేఘావృతే గగనే సూర్యప్రభా యాదృశీ నా దేదీప్యతే నా దరీదృశ్యతే చ తాదృశ్యాత్మా దీప్తిః చలన పరిపూర్ణో జీవనో సమ్యక్ న ప్రకాశతే. తస్మాత్ నీతిజ్ఞేన విదురేణ యథార్థముక్తం. నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి న తత్ సత్యం యత్ చలేనాభ్యుపేతం.
యత్ర ధర్మో విరాజతే తత్ర సునిశ్చితో జయః. సత్యమేవ జయితే నానృతమితి వేదాంతైః యదార్థం నిర్దిష్టం. అన్యత్రాపి ఉక్తం ధర్మేణ హన్యతే వ్యాధిః ధర్మేణ హన్యతే గ్రహః ధర్మేణ హన్యతే శత్రుః యతో ధర్మస్తతో జయః. అతః ధర్మానుసరణం హి శాంతికారణం మోక్షకారణం పరమం శరణం. ధర్మపరాయణో హి బ్రహ్మపరాయణః సహ కర్మయోగి జ్ఞానయోగి భక్తియోగి చ భవేత్. యస్య మానవస్యాస్థ ధర్మోస్తి స యత్కించిత్ కరోతి తత్ బ్రహ్మార్పణం కుర్యాత్. సనాతన ధర్మం శాశ్వతమైనది, దీనికి ఆది అంతం లేదు. అంటే నిరంతరం కలిసి ఉండటమే సనాతన ధర్మం. ఇది ఆధ్యాత్మిక మత సంస్కృతికి కారణమైంది. ధర్మం ప్రతి చర్యకు ఆధారం, ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవలసిన విషయమంటూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పేర్కొన్నాడు. సనాతన ధర్మం యొక్క గొప్ప మార్గదర్శకమైనదిగా పురాతన పండితులు బలంగా నమ్మారు. కాబట్టి వారి బోధనలు విధానాలు చాలామంది అనుసరించాలని అనుకుంటారు. కానీ నేటి సమాజంలో వాటిని కొంతమంది అనుసరించలేకపోతున్నారు. కానీ భౌతిక అంశాల ఆధారంగా మానవ జాతి ఉద్భవించింది. సనాతన ధర్మం విశ్వక్రమాన్ని, సామాజిక ప్రవర్తనను, ప్రామాణిక ఆలోచనను సమర్థిస్తుంది. సనాతన ధర్మం మంచి ప్రవర్తన, సార్వత్రిక ప్రవర్తన, సామాజిక వర్గీకరణ యొక్క భావనలు కలిగి ఉంటుంది. ఈ సనాతన ధర్మం నిజాయితీ, స్వచ్ఛత, సద్భావన, దయ, ఓర్పు, సహనం, స్వీయ నిగ్రహం, ధాతృత్వం, సన్యాసం వంటి సద్గుణాలను ఇది బాగా ప్రోత్సహిస్తుంది. సనాతన ధర్మం శాంతికి పెద్ద పీట వేస్తుంది. సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా తాకబడకుండా ఉండి లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఏ ధర్మాన్ని విస్మరిస్తే జీవనం దుర్భరం అవుతుందో, ఏ ధర్మాన్ని పాటిస్తే శాంతి సౌభాగ్యాలతో అభివృద్ధి బాటలో సమాజం నడుస్తుందో దాన్నే సనాతన ధర్మం అనాలి. మీరెంతవరకు సంస్కృత ప్రసంగం సనాతన ధర్మ డాక్టర్ పోలా ఉమేశ్వరరావు గారి ప్రసంగం అన్నారు. ఇప్పుడు స్వరమ